నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భీమవరంలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అవసరమైన 30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు వినతిపత్రం అందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వీరవాసరం నేటి పంపిణీ సంఘం అధ్యక్షులుగా ఆకుల లీలాకృష్ణమూర్తి ఉపాధ్యక్షులుగా ఇరింకి బాలరామ్మూర్తి ఎన్నిక ఎమ్మెల్యే అంజిబాబుకు కృతజ్ఞతలు ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వెలుగునిద్దాం భీమవరం ఎలక్ట్రికల్ డీఈ వెంకటేశ్వరరావు ధనుర్మాసంలో ఒకే రోజున సప్త శ్రీనివాస క్షేత్రాలు దర్శించుకునేందుకు ప్రతి శనివారం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి వెల్లడి భీమవరంలోని గొల్లవానితిప్ప రోడ్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి స్థలంలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అవసరమైన 30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ న్యూఢిల్లీలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో నిజంగా భీమవరం ప్రధాన కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిందని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి భీమవరం కూడా ప్రధాన కేంద్రమని భీమవరంలో జిల్లా ఆసుపత్రి లేదని ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయబడిందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమర్జెన్సీ యాక్సిడెంట్ పేషెంట్ల అవసరాలను తీర్చేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం గుండె జబ్బులు కిడ్నీ సమస్యలకు ప్రత్యేక విభాగం అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రకాష్ నగర్ సమీపంలోని ప్రస్తుతం నిర్మాణం సాగుతున్న 100 పడకల కొత్త ఏరియా ఆసుపత్రి స్థలంలో కొత్తగా 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను నిర్మాణానికి అవసరమైన 30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్టు తెలియజేశారు. వీరవాసరం నీటి పంపిణీ సంఘం అధ్యక్షులుగా మత్స్యపురి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఆకుల లీలాకృష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తోలేరు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఇరింకి బాలరామ్మూర్తి ఎన్నికయ్యారు. నీటి పంపిణీ సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన లీలాకృష్ణ బాలరామమూర్తులు భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు భీమవరంలోని ఆయన కార్యాలయంలో కలిసి ఎన్నికకు సహకరించిన ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ నీటి పంపిణీ సంఘం పరిధిలోని పంట కాలువలు మురుగు కాలువలు ఎక్కడా పూడిపోకుండా చూడవలసిన బాధ్యత నూతనంగా ఎన్నికైన సంఘాలపై ఉందని అన్నారు. నీటిపారుదల రంగంలో గత రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అధిక వర్షాలు వస్తే బయటకు నీరు వెళ్లక వరిచేలు నీట మునిగిపోతున్నాయని అన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరవల్లి చంద్రశేఖర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు పొత్తూరి బాపిరాజు కూరల నరసింహారావు ఇరింకి రాము తదితరులు పాల్గొన్నారు. నీటి వినియోగదారుల సంఘాలు 14వ తారీఖున ఎలక్షన్ జరిగింది. భీమవరం నియోజకవర్గంలో అన్ని సంఘాలు కూడా యునానిమస్గా చేసుకోవడం జరిగింది. ఈ రోజున డీసీ ఎలక్షన్ జరిగింది. వీరవాసరం మండలంలో మత్స్యపూర్ నుంచి ఆకుల లీలాకృష్ణమూర్తి గారిని డీసీగాను, తోలేరు నుంచి ఇర్రింకి బలరామ్మూర్తి గారిని వైసీ డీసీగాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ జరిగిన ఎలక్షన్లో భీమవరం నియోజకవర్గంలో టీసీలు కానీ డీసీలు కానీ అన్నీ కూడా యునానిమస్గా జరిగినాయి. యునానిమస్గా జరగటానికి సహకరించిన పెద్దలందరికీ, టీసీ సభ్యులకి, ప్రెసిడెంట్లకి, డీసీలకి, వైస్ డీసీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ ముందున్న సమస్య ఏమిటంటే రైతులకు సాగునీరు, మురుగునీరు బయటికి వెళ్ళే పరిస్థితి తీసుకురావాలి. దానికోసం ఈ సంఘాలు ప్రత్యేకంగా కష్టపడి పనిచేయాలి. ఆకుల లీలాకృష్ణ గారిని బీజేపీ నుంచి తీసుకోవడం జరిగింది. వారు ఈ నీటి తీరువా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కడ రైతుకి
సాగునీరు ఇబ్బంది కానీ మురికి నీరు పారుదల విషయంలో ఆలోచన కానీ కరెక్ట్గా చేసి చక్కగా చేయాలని చెప్పి వారిని కోరుతున్నాను. అలాగే వైఎస్డీసీగా ఇరింకి బలరామూర్తి గారు జనసేన పార్టీ నుంచి, వారు కూడా అనుభవమైన వారు, రైతులకు మేలు జరిగే విధంగా సహకారం చేస్తారని, రైతులు బాగుండటం కోసం అందరూ కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ డీసీ గారికి, వైఎస్డీసీ గారికి, సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఈరోజు మాకు ఈ బాధ్యత అప్పచెప్పారో ప్రతి రైతుకు అవసరం మేరకు నీరు అందే విధంగా మేము మా ప్రయత్నం చేసి సఫలమవుతామని, అలాగే క్రిత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాల్లో భాగంగా మురుకు కాలువలు పూడిపోయినాయో వాటి పూడికి తీతలను గాలి కుదిలేసిన ఆ ప్రభుత్వం యొక్క తప్పులను ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ఖచ్చితంగా సరిచేసి రైతులను ముంపు బారి నుంచి కాపాడతామని, అలాగే అవసరం మేరకు మా భూపతిరాజు శ్రీనివాసవరం గారి సహాయము, అలాగే మన శాసనసభ్యుల వారి సహాయము తీసుకుని ఎటువంటి వివాదాలు లేకుండా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అంజిబాబు గారికి వారి పాదాలకి నా అభివాదం తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా భీమవరం నియోజక పరిధిలోని వీరవస్త్రం నీటి పంపిణీ కమిటీ చైర్మన్ ఎంపిక జరిగింది. దీనికి గాను కూటమి పార్టీల నుంచి మద్దతుతో బీజేపీ అభ్యర్థి ఆకుల లీలాకృష్ణమూర్తి గారిని డీసీ చైర్మన్ గాను, తోలేరు వినియోగ సంఘం నుంచి ఎన్నికైనటువంటి ఇర్రింకి బలరామూర్తి గారిని వైఎస్డీసీగాను ఎన్నుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నినాదం ఉందో ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అనే దాన్ని బలపరుస్తూ రైతుల నుంచి పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలను శాసనసభ్యులు సారథ్యంలో ఏకీకరణ జరిగినందుకు ఎన్నుకోబడిన ప్రతి డైరెక్టర్కి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి నా శుభాభినందనలు. ధనుర్మాసంలో ఒకే రోజున సప్త శ్రీనివాస క్షేత్రాలు దర్శించుకునేందుకు ప్రతి శనివారం ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ PNVM సత్యనారాయణమూర్తి తెలియజేశారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రాలైన ఆపనపల్లి, వాడపల్లి, ద్వారకా తిరుమల, పారిజాతగిరి దర్శనం, అబ్బిరాజుపాలెం, కొడమంచిలి, ఆనవరప్పాడు దర్శనాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ బస్సులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు బయలుదేరి అదే రోజున రాత్రి 8 గంటలకు డిపోకు చేరుకుంటాయని, పల్లె వెలుగు ₹350, ఎక్స్ప్రెస్ ₹400, ఆల్ట్రా డీలక్స్ ₹500 చొప్పున ధరలతో ధనుర్మాసం శ్రీనివాస దర్శన సర్వీసులు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 7382924754, 966608, 9036 నంబర్లకు సంప్రదించవచ్చని మూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర కార్తీక మాసం ముగించుకొని పరమశివుని అత్యంత ప్రీతిపాత్రగా పూజించుకొని కంచారామ క్షేత్ర దర్శనం చేసుకుని మనందరం కూడా శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ధనుర్మాసంలోకి వచ్చాము. ధనుర్మాసం అందరికీ కూడా నెలపట్టడం జరిగింది. ప్రతిరోజు ఉదయం తిరుపాపై ప్రవచనాలు, విష్ణు సహస్రనామం పారాయణం, వీటితో పాటు విష్ణు దేవాలయాల దర్శనం కూడా అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణు భక్తులందరూ కూడా. ఈ ధనుర్మాసం మనందరికీ తెలిసిందే మార్గశిర మాసంలో వస్తుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు మాసానం మార్గశీర్ష అని చెప్పి. ఆయన మార్గశీర మాసం కూడా దేవుడే అని చెప్పి చెప్తాడు. అలాగే ఈ ధనుర్మాసంలో మరి మా వంతుగా ఏపీఎస్ఆర్టీసీ తరఫున భక్తులందరికీ కూడా అత్యంత చౌకైన రేట్లతో సప్త శ్రీనివాసం అనేటువంటి ఒక బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సు అప్పనపల్లి, అబ్బిరాజుపాలెం, కొడమంచిలి, అన్నవరపాడు, వాడపల్లి, ద్వారకా తిరుమల, పారిజాతగిరి దర్శనం ఈ 7 ఉన్నటువంటి వైష్ణవ క్షేత్రాలన్నీ ఒకే రోజు ఉదయం బయలుదేరి సాయంత్రానికి వచ్చేలాగా ప్లాన్ చేయడం జరిగింది. ఇది అల్ట్రా డీలక్స్ బస్సు అయితే కనుక వ్యక్తికి మనిషికి ₹500, ఎక్స్ప్రెస్ అయితే ₹400. మేమైతే కనుక అల్ట్రా డీలక్స్ పెడుతున్నాము. ఎవరైనా ఒక బృందంగా ఏర్పడి వాళ్ళు కావాలంటే కనుక ఎక్స్ప్రెస్ కూడా ఇస్తాము.
అదేవిధంగా ఇది మేము ప్రతి శనివారం పెడుతున్నాము. ఇది కాకుండా వేరే ఎవరైనా మా ఊరి నుంచి అందరం ఇలాగ ఆదివారం వెళ్దామని వేరే రోజు వెళ్దామనుకుంటే ఆ రోజు కూడా ఇస్తాము. కాబట్టి మరి మా ఈ ప్రయత్నాన్ని భక్త జనాభాలంతా కూడా ఆశీర్వదించి ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు పొంది మమ్మల్ని కూడా తరింపజేస్తారని కోరుకుంటున్నాను. క్రీస్తు జననం ఒక అద్భుత సృష్టి అని రెవరెండ్ ఇంటి దేవసుకుమార్ అన్నారు. మంగళవారం రాత్రి ఆకువీడు మండలం అజ్మూరు గరువు కల్వరీ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో స్త్రీల యూత్ సండే స్కూల్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ శాంతి సుగుణ క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. అనంతరం చిన్నారులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం క్రిస్మస్ ఆశీర్వాదపు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఉన్నం మోజెస్ అనితతో పాటు పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు. సంవత్సరంలో స్టార్ట్ అయింది. 2024 సంవత్సరాలు చిన్న గదిలో ప్రారంభింపబడిన మందిరం తర్వాత పైన చాలా కాలం జరిగింది. తర్వాత దేవుడు కృప చూపి ఈరోజు 2024 సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖున ఈ రీతిగా క్రిస్మస్ మొట్టమొదటి స్త్రీల క్రిస్మస్ లో దేవుడు మనల్ని ప్రవేశపెట్టడం, దాన్ని బట్టి దేవుడు మహిమపరుచుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. జనవరి 3, 4, 5 తేదీల్లో భీమవరంలో జరుగుతున్న సిపిఎం 26వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ప్రజలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం భీమవరం పట్టణంలో ఇంటింటికి సిపిఎం మహాసభలు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాల కాలంలో సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించిందని తెలియజేశారు. అధిక ధరలు అరికట్టాలని, ప్రజలపై వేసే విద్యుత్ భారాలు ఉపసంహరించుకోవాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని,
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, టిట్కో ఇల్లు లబ్దిదారులకు మౌలిక వసతులు పూర్తి చేసి వెంటనే ఇవ్వాలని అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించినట్టు తెలియజేశారు. జనవరి 3వ తేదీన వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందని, 4, 5 తేదీల్లో ప్రతినిధులు మహాసభలు జరుగుతాయని తెలియజేశారు. ఈ మహాసభలకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొంటారని అన్నారు. ఈ మహాసభలో జయప్రదానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జుత్తుగ నరసింహమూర్తి, ఎం వైకుంఠరావు, ఎం ఆంజనేయులు, ఇంజటి శ్రీనివాసు, సిపిఎం పట్టణ నాయకులు సిహెచ్ వెంకటేశ్వరరావు, డి త్రిమూర్తులు, డి నాగేశ్వరరావు, కె కృష్ణ, ఎం నాగేశ్వరరావు, కె కోదండం తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే సిపిఎం జిల్లా మహాసభలకు సహకరించండి. సహకరించండి సిపిఎం జిల్లా మహాసభలకు. సహకరించండి సిపిఎం జిల్లా మహాసభలకు. సహకరించండి సిపిఎం జిల్లా మహాసభలకు. సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జనవరి 3, 4, 5 తేదీల్లో భీమవరం పట్టణంలో జరుగుతున్నాయి. జిల్లాలు విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లా మహాసభలు భీమవరంలో జరుగుతున్నాయి. సిపిఎం పార్టీ ఈరోజు ప్రజా సంస్థలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుంది. అధిక ధరలు అరికట్టాలని, ఉపాధి అమలు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సంస్థలపై పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. ఈ మహాసభల జయప్రదం కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వచ్చి మహాసభల కరపత్రాన్ని ఇచ్చి ప్రజల సహకారాన్ని కోరుతూ ఇంటింటికి కార్యకర్తలు వస్తున్నారు. సిపిఎం పార్టీ గత 3 సంవత్సరాల్లో చేసినటువంటి పోరాటాలు సమీక్షించుకొని భవిష్యత్తు 3 సంవత్సరాలు నూతన పోరాటాలకి ప్లాన్ చేసుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవుతున్నారు. 3వ తారీఖున వేలాది మంది ప్రజలతో బహిరంగ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం కోసం ప్రజలు ఆర్థికంగా సహకరించి సిపిఎం పార్టీ పోరాటాలకి సహకరించి జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.